స్పెషల్. ఈరోజు ప్రత్యేకమైన రోజు. దేనికి అంటే ఎవరైనా మనం చెప్పగలరా? చిల్డ్రన్స్ డే, బాలల దినోత్సవం, చిన్నపిల్లలకి సంబంధించిన స్పెషల్ డే. చిన్నపిల్లల ఎక్కువ వాళ్ళకు సపరేట్గా ముద్రించిన రోజుగా పరిగణించబడుతుంది ఈరోజు. కాబట్టి ఒక 5 లేదా 10 నిమిషాలు చిన్నపిల్లల గురించి విన్న తర్వాత రెగ్యులర్గా మనం ప్రతి వారం ఏ టాపిక్ మీద వెళ్తూ ఉంటున్నాము అందులోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటున్నాను. కాబట్టి బహు జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఈరోజు చిన్నపిల్లలు అనేసరికి ఏ విధంగా జరిగిపోయింది అని అంటే, తల్లిదండ్రులను బట్టి పిల్లల ముఖాన్ని చూస్తూ ఉంటున్నారు ఈ లోకం. తండ్రి మంచివాడైతే లేదా తల్లి మనకు అవసరమైన వారైతే తల్లిదండ్రుని బట్టి వారి దగ్గర ఉన్న విధానాన్ని బట్టి పిల్లల్ని ట్రీట్ చేస్తూ ఉంటున్నారు. లైక్ మీకు అర్థం కావాలి అని అంటే, ఈరోజు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో అరే వాడు మా వాడు కాదు, ఎవడు మరి వాడు పరజాతి వాడు, పరకులం వాడు, లేకపోతే వాడు ఆ పిల్లలు నా పిల్లలతో సమానులు కాదు. ఎందుకనంటే వాళ్ళది కులం తక్కువ, కలర్ తక్కువ. సో నా పిల్లలతో ఉంటే నా పిల్లలు ఆ చిన్న జాతి వాడితో ఉండడం అనేది కరెక్ట్ కాదు అని తల్లిదండ్రులుగా పిల్లల్ని ట్రీట్ చేస్తూ ఉంటున్నారు ఈ లోకంలో ఉన్నవాళ్ళు. కొంతమంది నాట్ ఓన్లీ తల్లిదండ్రులు ఆయా రకాలుగా పిల్లల్ని తప్పుగా చూస్తూ ఉంటున్నారు. వారితో దేవుడు మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడు. అయితే ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా డబ్బు లేదనో, క్యాస్ట్ తక్కువనో, కలర్ తక్కువనో, లేదా ఇంకేదైనా తక్కువనో చెప్పేసి చూస్తూ ఉంటున్నారనంటే అర్థం ఉంది. కానీ దేవుని పిల్లలమైన మనము ఎట్టి పరిస్థితిలో కూడా చిన్న పిల్లలకు అభ్యంతరకరముగా ఉండకూడదు. ఒకవేళ అభ్యంతరము తెచ్చే విధంగా ఉంటే ఏం జరుగుతుంది? చిన్న పిల్లల్ని ప్రేమించకుండా వారిని మనం తప్పు ద్రోవలో చిత్రీకరిస్తూ చూస్తున్నట్లయితే ఏం జరుగుతుంది అనే కొన్ని మాటలు మనం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 1, 2 వచనాలు. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు ఎవరు మాట్లాడుతూ ఉంటున్నారంటే, నేను కాదు, లేకపోతే సేవకుడు కాదు, లేకపోతే తెలిసిన వారు కాదు, కానీ అక్కడి మాటలు ఎవరు మాట్లాడుతూ ఉంటున్నారంటే లిటరల్ గా అంటే స్వయంగా యేసు క్రీస్తు ప్రభు వారే మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమని మాట్లాడుతూ ఉంటున్నారట అంటే, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్న వారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుట కంటే వాని మెడకు తిరుగాటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. హల్లెలూయా. చిన్నవానికి అభ్యంతరము కలుగజేస్తేనట, ఆ అభ్యంతరం కలుగజేయుట కంటే వానికి మేలైనది ఏంటిదట అంటే, వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుట కంటే వాని మెడకు తిరుగాటి రాయి అని అంటే ఈ ఉచ్చుపడ్డట్టుగా సాధారణంగా ఏదైనా మనం ఏదైనా పట్టుకునేందుకు ఈ ఉచ్చుపడ్డ తర్వాత తీసుకునేందుకు రాదు. అట్లా తిరిగి అది సముద్రంలో, చెరువులో కాదు, లోతైన సముద్రంలో పడవేయబోయట. అంటే సముద్రంలో పడ్డ తర్వాత వాడు తప్పించుకోకుండా చచ్చిపోతాడు, ఇక డౌటే లేదు. రాయి బరువుగా ఉంటుంది. ఆ బరువు ఈ మెడకు కనుక తట్టుకొని లోపల వేయబడితే వాడు బయటికి రాలేడు, చచ్చిపోతాడని అర్థం. అంటే ఆ చిన్నవానికి అభ్యంతరము కలగజేయట కంటే వాడు చచ్చిపోవటం మంచిదని దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఎట్లా ఇంతసేపు చిన్నవాడు వచ్చాడు, ఇంతసేపు చిన్న ఆయన. ఈరోజు అగ్రకులాలు మీరు మాదిగ జాతి లేదా చిన్న జాతి అని మాట్లాడతాం. ఈరోజు ఈ చిన్న జాతిలో ఉపకులాలు లేదా ఇంకా చిన్నవాడిని చూసి నువ్వు మాతో కూర్చుంటావా, నువ్వు మాతో తింటావా అని మాట్లాడతాం. లిటరల్గా దేవుడు మాట్లాడతాం.
చిన్న పిల్లల్ని నాట్ ఓన్లీ మాదిగోళ్ళు, డక్కలోళ్ళు, సింధోళ్ళు అని అనలే మా దేవుడు. రెడ్డి వాళ్ళు లేదా ఎక్కువ వాళ్ళు, తక్కువ వాళ్ళు, మున్నూరు కాపు లేదా ఇంకేదో బెస్తవాళ్ళు, ఇంకేదో ఏదేదో అనలేదు. కానీ చిన్న పిల్లలకు అభ్యంతర కారణంగా మనం ఉంటే చచ్చిపోవడమే మంచిది. నువ్వు రాకురా, నీకు విలువ లేదు, నువ్వు మందిరానికి రావద్దురా అని తనతో అన్నావు అనుకో, దేవుడు అంటా ఉంటున్నాడు నువ్వు చచ్చిపోవు, నీకు మంచిది బిడ్డ. సో నువ్వేమంటావు? ఆ వ్యక్తిని రానివ్వకుండా ఉంటావా? రాణించకుండా లేదా తన కులాన్ని బట్టి తన ఆలోచన బట్టి తక్కువ చేసి ఉంటావా? తను తక్కువ చేసి చచ్చిపోవాలనుకుంటావా? దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తూ ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకుంటావా అనేది నీ చేతిలో నిర్ణయం ఉంది. ఇది నా మాటలు కాదు, నా ప్రియ సహోదరి సహోదరులారా, లిటరల్గా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. చిన్నపిల్లలు వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి అభ్యంతర కారణంగా మనం ఉంటే కనుక చచ్చిపోవడం మంచిదని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి దయచేసి వ్యత్యాసాన్ని చూపించొద్దు. వారు ఏ విధంగా ఉన్నప్పటికీ వారు పోయిన తర్వాత ఆయన ఎక్కడుంటే అక్కడ జ్వరంతో ఉన్నవారు, రోగాలతో బాధలతో ఉన్నవారు అక్కడికి వచ్చి విడుదల పొందుకునేందుకు వస్తూ ఉంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్న ఆ 12 మంది శిష్యులు ఈ చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటుంటే చిన్న పిల్లల్ని ఆగక్కడ నువ్వెందుకు వస్తూ ఉంటున్నావు? నువ్వు చిన్నపిల్లలు దేవుడి సమయాన్ని వృధా చేస్తూ ఉంటున్నారు. దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోగాలతో బాధలతో ఉన్న వారికి కనుక సమయాన్ని ఇస్తే వారి దుఃఖము, వారి వేదన, వారి రోదన విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు మీరు ముందు పక్కకు జరగండి, వాళ్లకు ఈ సమయం ప్రాధాన్యత ఇవ్వబడుతూ ఉంటుందని శిష్యులు యేసుక్రీస్తు ప్రభు ముంగట పిల్లల్ని గద్దిస్తూ ఉంటారు. అయితే పిల్లల్ని గద్దించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమని మాట్లాడతాడు అని అంటే, పిల్లల్ని వారిని నా యుద్ధకు రానియుడి, కానీ వారికి ఆటంకపరచకుడి, వీరిలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పేసి స్పెసిఫిక్ గా ప్రత్యేకంగా తెలియపరుస్తాడు. ఎందుకు దేవుడు పిల్లల్ని చూపిస్తూ పరలోక రాజ్యము వీరిది అని మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే, చిన్న పిల్లలకి ఒక 10 నిమిషాల ముందు ఏం జరిగిందో తెలియదు, మనకు 10 సంవత్సరాల ముందు ఏం జరిగిందో మొత్తం కళ్ళ అర్థతత్వం ఉన్న పిల్లలు, చిన్న పిల్లల మనస్తత్వం కలిగి వాళ్ళకు కొట్టుకున్నా తిట్టినా మాట్లాడినా అప్పటిదప్పటినే కొట్టి తిట్టి మర్చిపోతారు. కానీ గుర్తు పెట్టుకొని పట్టింపులో పోయి పగలు పట్టుకొని ప్రేమ కలిగి క్షమాపణ కలిగి జీవించవలసిన క్రైస్తవుని జీవితము ఒక అన్యుని కంటే అద్మానంగా జీవిస్తా ఉంటుంది. అంటే పెద్దవాని స్థితి. కానీ చిన్నవాని స్థితి ఏ విధంగా ఉందంటే, ఒక 5-10 నిమిషాల ముందు ఏం జరిగిందో తనకు తెలియదు. కాబట్టి ఆ విధంగా ఉంటే ఏం జరిగినా అన్ని మర్చిపోయి ప్రేమిస్తూ క్షమిస్తూ ఉంటే వీరిలాంటి వాళ్ళని పరలోక రాజ్యం. కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వేం చేయాలంటే నీవు ఇక్కడ 18వ అధ్యాయం 16వ వచనం, 18వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో ఏమంటాడంటే, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానియుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తున్న మాట ఏంటనంటే, ఆ చిన్న పిల్లల వలె నీవు మారితే తప్ప పరలోక రాజ్యం చేర్చబడవు. కాబట్టి నీకంటే అతి దగ్గరలో ఉన్నది ఎవరయ్యా అంటే, ఒక చిన్నవాడిని పెద్దవాడిని దేవుడు ముంగట అక్కడ నిలబెడితే కనుక చిన్నవాడు పరలోక రాజ్యానికి అర్హుడు. కాబట్టి ఆ పరలోక రాజ్యానికి అర్హునిగా దేవుని చిత్తములో దేవుని ప్రణాళికలో ఉన్న ఆ చిన్నవాడిని ఆటంకపరిస్తే దానికంటే మనం చచ్చిపోవడం మనకు మంచిది అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి వెరీ క్లియర్గా పిల్లల విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండవలసింది తెలియపరుస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఈ ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. ఈ వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో చాలు. దేవుడు పిల్లలకి ఏం తెలియపరుస్తూ ఉంటున్నాడు అంటే, మనం చాలా సార్లు చదువుకున్నాం కానీ బహు జాగ్రత్తగా ఈ సమయంలో విందాం. దేవుడు
ఏమని తెలియపరుస్తూ ఉంటున్నాడు అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్న పత్రికలో. ఆయన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పౌలులో ఉండి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, పిల్లలారా ప్రభువునకు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. ఈరోజు తల్లిదండ్రులు కూడా ఏమంటారంటే, అరే నేనేం చెప్తే అది వినాలని, నీకు మంచి ఏందో చెడేందో తెలియదు, నాకు తెలుసు కాబట్టి నేను నీ మంచి కోసం చూస్తున్నా కాబట్టి మంచి చేయాలి అని అంటారు. 100% నేను మాట్లాడిన మాట తప్ప కరెక్ట్. ప్రతి తల్లిదండ్రి ఆలోచించాల్సిన విషయం. నీ కొడుకుతోటి లేదా నీ కుమార్తెతోటి నేను చెప్పిన మాట వినాలే అనే ప్రతి తండ్రి అనుకుంటాడు, ప్రతి తల్లి అనుకుంటుంది. కానీ నేను చెప్పిన మాట వినొద్దు అని మాత్రం ఎవరు అనుకుంటారు. అయితే ఈడ దేవుడు ఏమని తెలియపరుస్తూ ఉంటున్నాడంటే, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై జీవించమంటా ఉంటున్నాడు. పరమ తండ్రి అయిన ఆ ప్రభువుకు ఈరోజు తల్లిగా తండ్రిగా ఉన్న నీవు నేను మనం అందరం కూడా పెద్దవారి గుంపులో పెద్దవారి లెక్కలో ఉన్న మనం అందరం కూడా పిల్లలు మనకి ఏ విధంగా విధేయత కలిగి జీవించాలని మనం చూస్తామో, వారికి మనం కొన్ని ఆజ్ఞలు ప్రవేశపెడతామో, మనము కూడా తండ్రి అయిన దేవునికి విధేయత కలిగి జీవించాలా. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నీవు నీ తల్లిదండ్రి చెప్పిన మాట ప్రకారం జీవిస్తే నీవు కలిగి ఉన్న ఆ యొక్క ఆయువు ఏదైతుందో అది సంపూర్తి చేయబడుతుంది, లేదా దీర్ఘ ఆయువును పొందుకుంటావు. దేవుని చిత్తంలో ఒక వ్యక్తి సగటున 60 సంవత్సరాలు బ్రతకవలసి ఉంటే ఆ వ్యక్తి చేస్తున్న తప్పిదములను బట్టి వారి ఆయుష్ తక్కువైపోయి మధ్యలోనే నడాంతరంలోనే అంటే మధ్యలోనే వాళ్ళ జీవితాన్ని ముగిస్తూ ఉంటున్నాడు. కానీ దేవుడు తెలియపరుస్తుంది ఏంటంటే, నువ్వు మధ్యలోని జీవితాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు కాబట్టి నీ తల్లిదండ్రులకు విధేయత కలిగి అంటే వారి మాట వినమని చెప్తా ఉంటున్నాడు. అదేవిధంగా పరమ తండ్రి అయిన దేవుని మాట పిల్లల యొక్క తల్లిదండ్రులు నిరంతరం కూడా దేవుని మాట వినాలని తెలియపరుస్తూ ఉంటుంది. ఈరోజు మన పిల్లలు మన మాట వినాలని ఆశపడతాం, కానీ మనం మాత్రం మన కోసం తన రక్తాన్నంత ధారపోసి తన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుని మాట వినాలంటే ఎక్కడ లేని కోపము, ఎక్కడ లేని బాధ, అయ్యో ఎక్కడ లేని ఉన్నదంతా నేనే పోగొట్టుకుంటున్నా, ఒక్క ఆదివారం రమ్మంటే, దేవుణ్ణి గణపరచమంటే, దేవుని మాట ప్రకారం జీవించమంటే ఎక్కడ లేని బిజీ, లేకపోతే లేని విధంగా వచ్చే ఆ మాటలన్నీ వస్తూ ఉంటాయి. మన పిల్లలేమో, నీ కొడుకేమో నా బిడ్డ ఇట్లా, నా కొడుకు ఇట్లా అని అంటావు. అంటే నా కొడుకు నా బిడ్డ నా మాట వినాలని ఆశపడతావు. కానీ పరమ తండ్రి అయిన దేవుడు చెప్తే మాత్రం తల్లిగా తండ్రిగా ఆ తండ్రి అయిన దేవుడికి పిల్లలుగా నీవు మాత్రం వినేందుకు ఆశపడవు. నీవు వింటే అయ్యో తండ్రి అయిన దేవుడికి అనగా తండ్రి అయిన దేవుడికి నా తల్లిదండ్రులు ఈ విధంగా విధేయత కలిగి ఉన్నారు కాబట్టి నా తల్లిదండ్రులకు నేను కూడా విధేయత కలిగి ఉంటాను పిల్లలు అనుకుంటాను. అందుకే మీరు గమనించండి, ఎవరైనా వారి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే గనక వీరి వాళ్ళ పిల్లలు ఉండగానే ఈ మధ్యలో పిల్లలు వృద్ధాప్యంలో ఉన్న వారికి వారు చనిపోయేంత వరకు కూడా మంచి చెడు చూస్తూ ఉంటుంటే, ఈ చిన్న పిల్లలు చూస్తూ ఉంటుంటే మా అమ్మమ్మకు మా తాతకు లేదా మా నాయనమ్మకు మా తాతకు వీళ్ళు మా తల్లిదండ్రులు బాగు చేసారు అంటే వాళ్ళకు బాగు ప్రాధాన్యత చూపించినారు కాబట్టి మేము కూడా వారిని చూస్తున్నప్పుడు వారు కూడా బాగాలేనప్పుడు వారు కూడా వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు నేను మా తాత లేదా మా అమ్మమ్మ మా తాత మా నాయనమ్మ మా తాత పట్ల మా తల్లిదండ్రులు ఏ విధంగా వారి యొక్క పనిని వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని చేసినారో పిల్లలుగా మేము కూడా మా తల్లిదండ్రుల పట్ల అదే కర్తవ్యాన్ని చేస్తాము. ఎప్పుడు తల్లిదండ్రి సరిగా నడిచినప్పుడు వారు నడవరు. తల్లిగా ఇక్కడ ఒక ఇంటికి కోడలు వచ్చిన తర్వాత పిల్లల్ని పట్టుకొని పిల్లల ముంగడ పట్టుకొని ఈ అత్తమావకు గజ్జి పోయకుండా తల్లిదండ్రులకు నీళ్లు పోయకుండా వేరే రకంగా చూస్తూ ఉంటున్నప్పుడు అది చూస్తున్న పిల్లలు కూడా అదే రకంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుడు తెలియపరుస్తుంది ఏంటంటే, నీ పిల్లలు నీ మాట వినాలని ఆశపడుతున్నావు, మంచిదే, నేను కూడా చెప్పేది అదే. కానీ నా మాట నీవు కూడా వినాలి. నువ్వు నా మాట వినకుండా నీ పిల్లలు నీ మాట వినాలనడం అనుకోవడం తప్పు బిడ్డ. వారు నీ మాట వినాలి, నువ్వు నా మాట వినాలి, అప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అందుకే దేవుడు ఈరోజు బాలల దినోత్సవముగా ప్రపంచము లేదా మన రాష్ట్రం ఈ యొక్క మానవులు జరుపుకుంటూ ఉంటున్నారు. కానీ దేవుడికి మనం అందరము పిల్లలమే.
మనం అందరము కూడా పిల్లలమే కాబట్టి ఆయన మాట విని ఆయన ఆశీర్వాదం పొందుకొని అనేకులలో ఒక తల వలె, అనేకులలో మనం ఒక పైవాని వలె ఉండాలనేది దేవుని చిత్తం. ఈ స్థాయిలో ఉండవలసిన మనం దేవుని మాట వినకుండా ఆశీర్వాదాన్ని కోల్పోయి ఇంకా దుఃఖకరమైన పరిస్థితిలోనే ఉంటున్నాం. అది దేవునికి ఇష్టం లేకనే దేవుడు తెలియపరుస్తుంది ఏంటంటే, పిల్లలు వినాలనుకోవడమే కాదు, పిల్లల స్థాయిలో ఉన్న మీరు కూడా నా మాట వింటే మీరు ఆశీర్వదించబడతారు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి నువ్వు వృద్ధాప్యంలో ఉన్నా, చిన్నపిల్లలైనా పెద్దవారైనా దేవునికి మనం పిల్లలం కాబట్టి దేవుని మాట విని ఆశీర్వాదములకు పాత్రులవుదుము గాక.